శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 29, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం సర్వేషాం కామదైకాదశి. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి ఏకాదశి. ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు. ఉపరి ద్వాదశి. వారం ఆదివారం. నక్షత్రం ఆశ్లేష. మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాల వరకు. ఉపరి మఖ. యోగం ధృతి. సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు. ఉపరి శూల. కరణం భద్ర. ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు. భవ. రాత్రి 7 గంటల 25 నిమిషాల వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు మరియు 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 2 నిమిషాల నుండి 2 గంటల 38 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 37 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 2 గంటల 43 నిమిషాల నుండి 4 గంటల 19 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 42 నిమిషాల నుండి 5 గంటల 31 నిమిషం వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 48 నిమిషాల నుండి 6 గంటల 20 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 44 నిమిషాల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 5 నిమిషాల నుండి 8 గంటల 32 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 32 నిమిషాల నుండి 10 గంటల 59 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 59 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి చైత్ర శుద్ధ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 20 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుండి 8 గంటల 41 నిమిషం వరకు. రాత్రి కాలం రాత్రి 8 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 48 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 35 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 17 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 5 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 13 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలు. సూర్యరాశి మీనం, చంద్రరాశి కర్కాటకం మరియు సింహం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృషభ రాశి ఆర్థికంగా వాతావరణం అంతంత మాత్రంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. మిథున రాశి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.
కర్కాటక రాశి. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం పనికిరాదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. సింహరాశి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమైన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో గృహములో సందడిగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు. కన్య రాశి. రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది. తులారాశి. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. నిరుద్యోగులకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనస్సు రాశి. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుంభరాశి. సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులను అదుపు చేయటం కష్టంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. సంతానంలో విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. మీనరాశి. ఇంటా బయట అనుకూలత వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.